హావియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. కేటీఆర్ గారి పైన మరో కేసు నమోదైనట్టుగా వార్తలు అయితే రావడం మనం చూస్తున్నాం. మరి దేనికి సంబంధించిన కేసు నమోదైంది, ఇది ఎక్కడి వరకు దారి తీయచ్చు? ఆల్రెడీ ఆయన చుట్టూ కోస్త కేసులు నమోదవ్వడం కూడా మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఈ ఫార్ములా కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని నోటీసులు అందుతున్నాయి. మరోవైపు ఈ రకమైన కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది కేటీఆర్ గారి విషయంలో? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ మరో కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది సార్. మరి ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, దీంట్లో అసలు ఏం జరిగింది సార్? తెలుగు రాజకీయాలు, తెలుగు రాజకీయ నాయకులు, తెలుగు రాజకీయాలు మాత్రమే కాదు రాజకీయ నాయకులు కూడా కేసుల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి ఇది. ఈ కేసుల చుట్టూ తిరిగేటటువంటి ఇప్పుడు పరిణామంలో ఇప్పుడున్నటువంటి అంటే ఇది ఒక పరిణామం కింద చూడాలి. కేసీఆర్ ఏదైతే కాళేశ్వర కమిషన్ ముందు హాజరైన సందర్భంగా బయట కొన్ని వ్యాఖ్యలు చేసేటటువంటి క్రమంలో రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా దాడి చేశారు. బహుశా వాళ్ళ చెల్లెలు తిరుగుబాటు, ఆ తిరుగుబాటు వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడనే భావం తోటి కేటీఆర్ ఉన్నారేమో అనిపించింది అవి చూస్తే. అంటే ఆ స్పీడు, కేటీఆర్ని టార్గెట్ చేసినటువంటి విధానం చూస్తుంటే ఖచ్చితంగా లేటెస్ట్గా పొలిటికల్ డెవలప్మెంట్లో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిణామం కేటీఆర్కి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ కవిత ఎపిసోడ్లో కవిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆ వ్యాఖ్యల వెనక రేవంత్ రెడ్డి ఉన్నారు అనే భావం బహుశా ఉండుండొచ్చు. ఆ ఉక్రోషం, ఆ ఆవేశం, ఆక్రోశం, ఈ పదాలు నావి కాదు. ఇవి బీఆర్ఎస్ దగ్గర నుంచి చూస్తున్నటువంటి అనేక మంది ఫీల్ అవుతున్నటువంటి మాట. మళ్ళా చెప్తున్నా, ఈ పదాలు నావి కాదు. ఓకే, అంటే వాస్తవంగా అంత టార్గెటెడ్గా రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో దానికి ప్రధాన కారణం అయితే అదే కనిపిస్తుంది. అంటే ఒక పక్క తండ్రికి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వటం, కాళేశ్వరం కమిషన్ ఆయనకి నోటీసులు ఇవ్వడంతో పాటు ఇటు పక్క కేటీఆర్ కూడా ఇప్పటికే ఫార్ములా కేసు కూడా ఇప్పటికే ఆయన వెళ్ళొచ్చారు. మళ్ళీ నోటీసులు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి భావం వచ్చిందా అనేటటువంటిది ఆయనని దగ్గరగా చూస్తున్న వాళ్ళలో, ఆయన అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళలో ఉన్నటువంటి భావం. కవిత ఆవేశానికి, కవిత విమర్శలకి రేవంత్ రెడ్డి వెనుకబడి సపోర్ట్ చేస్తున్నారనే భావం కేటీఆర్ మనసులో ఉందేమో. అందుకే రేవంత్ రెడ్డిని అంతగా టార్గెట్ చేస్తారేమో అని టీఆర్ఎస్ రాజకీయాలు దగ్గరగా చూస్తున్న వాళ్ళు చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు వాస్తవం. ఇక రేవంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆ వ్యాఖ్యల పైన కేసు పెట్టాలి అని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ వెళ్ళి పిటిషన్ ఇచ్చారు. అదే క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఆయన పైన కూడా కేసు పెట్టారు. ఆయన పెట్టినటువంటి కేసు సంబంధించినటువంటి అంశం ఏంటి? ఆయన ఇదే వ్యాఖ్యల్ని, కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని, దాంతోపాటు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసి వీటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఐటీ యాక్ట్ ప్రకారం ఆయన పైన చర్యలు తీసుకోవాలి అనేది బల్మూర్ వెంకట్ ఇచ్చినటువంటి పిటిషన్. బల్మూర్ వెంకట్ ఇచ్చిన పిటిషన్ని సీరియస్గా తీసుకున్నటువంటి సిసిఎస్ దాని మీద కేసు బుక్ చేసింది. ఆ కేసు బుక్ చేసి ఈరోజో రేపో ఆ విషయంలో పిలిచేటటువంటి అవకాశం ఉంది. రెండవది, ఆల్రెడీ కేటీఆర్ పైన ఫార్ములా కేసుకు సంబంధించినటువంటి కేసు బుక్ అయింది. అది ఏసీబీ ఆయన్ని విచారణకు పిలిచినటువంటి నేపథ్యంలో ఫండ్స్ ఎందుకు రిలీజ్ చేశారు, ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు, ఫండ్స్ రిలీజ్ చేసడానికి కావాల్సినటువంటి బీఆర్ఓ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్, వాటి విషయంలో ప్రధానమైనటువంటి అబ్జెక్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు అరవింద్ కుమార్ అప్పుడు దానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కొంత అంటే ఆయన అప్రూవర్గా మారేటటువంటి ఉద్దేశం ఉంది అనే ప్రచారం బాగా జరిగింది. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ మీద కేసు బుక్ అయింది. అయితే కేటీఆర్ ఈ విషయంలో ఆయన చెప్తున్న మాట ఏంటి? నేను హైదరాబాద్ ఇమేజ్ పెంచడం తప్ప నాకు ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి నేను చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా నా వల్ల ఏమి తప్పు జరగలేదు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరగలేదు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అని చెప్తున్నారు. కానీ అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు, కన్ఫెషన్ ఆధారంగా ఇప్పుడు కేసు అయితే ముందుకెళ్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఒక పక్క ఫార్ములా కేసు, మరో పక్క
చెల్లె తిరుగుబాటు, వీటన్నిటి నేపథ్యంలో ఆయన ఈ భాష వాడారేమో అనేటువంటి అభిప్రాయం అయితే ప్రధానంగా ఉంది. ఓకే సార్, కవిత గారు తిరుగుబాటు అంటున్నారు. కాకపోతే రీసెంట్గా ఆమె ఒక చేసిన ట్వీటో లేదా కామెంటో ఇప్పుడు అదంతా కూడా పటాపంచలు చేసినట్టుగా కనిపించింది. అంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీదే కేసు పెడతారా అనేటువంటి ఇంతకుముందు మా నాన్న మీద కేసు పెట్టారంది, ఇప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ మీద కేసు పెట్టారని అంటుంది. ఈ రెండిట్లో ఒకటైతే క్లియర్, ఆమె పొలిటికల్గా ఏ స్టాండ్ తీసుకోబోతుంది అనేటటువంటి డైలమా నేపథ్యంలో ఈ రకమైనటువంటి కంక్లూజన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి ఆమెకి ఒక పొలిటికల్ క్లారిటీ వచ్చే వరకు ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్, పొలిటికల్ కన్ఫ్యూజన్ సామాన్యులకు సహజం, రాజకీయ నాయకులకు సహజం, అన్నిటికంటే ముఖ్యంగా మనలాగా రాజకీయాన్ని దగ్గరగా చూసే వాళ్ళకి ఇంకా సహజంగా ఉంటుంది. ఓకే, అంటే దీనికి కారణం ఆవిడ పొలిటికల్గా తీసుకోబోయే స్టెప్ మీద క్లారిటీ రావాలి. అది వచ్చినాక పూర్తి స్థాయిలో క్లారిటీ, మనకు కూడా క్లారిటీ వస్తుంది. అంటే కొత్తగా పార్టీ పెట్టబోతున్న ప్రచారం జరిగింది. ఇప్పుడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకటి నేను వ్యక్తిగతంగా మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు చెప్పాను, షోలో కూడా చెప్పాను. ఒకటైతే క్లియర్, ఆమె రాజకీయ పార్టీ సొంతంగా పెట్టేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. అదే సందర్భంలో జాగృతి సంస్థని నిలబెట్టి తెలంగాణ సంస్కృతికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతినిధిగా నిలబెట్టి, అదే సందర్భంలో ఒక పొలిటికల్ యాక్టివిజం చూపించి ఈ సంస్థనే ఒక నాన్ పొలిటికల్ అనే పేరు చెప్పి పొలిటికల్